క్రీస్తు నామమున ఈ సమయమునందు జానమునకు ప్రతి వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా, యెహోవా దేవా, సిలువ చెంతకు మమ్మల్ని నడిపించినందుకే మీకు వందనాలు. సిలువ ద్వారా తండ్రి మాకు విముక్తి కలుగు చేసినందుకే మీకు వందనాలు. ఈ దిన ధ్యానంలో ఉండి పరిశుద్ధాత్మను వినుచున్న ప్రతి బిడ్డకు కుమరించుమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యం నాకు ప్రతి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మూల వాక్యము యెషయా గ్రంథము 53 అధ్యాయము 7-8 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మన గ్రంథములను యెషయా గ్రంథము 53 అధ్యాయము 7-8 వచనాలకి చూడవలసిందిగా నేను కోరుతున్నాను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఇచ్చినటువంటి వాక్యమును దేవుడు దీవించునుగాక. ఈ సమయమందు మన ధ్యానమునకు ఇంతకన్నా ఆశ్చర్యము కలిగించినట్టు వాక్యము మనకి ఇంకోటి లేదు. ఎందుకంటే దేవుని కుమారుణ్ణి గొర్రెపిల్ల వలె వధించుటకు ఆయన తేబడ్డాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఈ యొక్క వాక్యము చదువుతున్నప్పుడు, ఈ యొక్క వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడు, పరలోకం నుంచి పంపబడినటువంటి కుమారుడు. ఈ సృష్టి అంతటికీ మూల ఆధారంగా ఉన్నటువంటి వ్యక్తి. తండ్రితో ఉండి సృష్టి అంతా కూడాను ఆయన ద్వారానే జరిగినట్టుగా మనకి వాక్యం చెప్తూ ఉన్నది. ఆయన చుట్టూ వేలాది కోట్లాది కోట్ల దేవదూతలు ఆయన యందు ఉండి ఉన్నారు. ఆయనకున్నటువంటి శక్తి అంతా ఇంత కాదు, శక్తికి మించిన శక్తి ఆయనలో ఉండి ఉన్నది. ఆయన ద్వారా ఒక మాట కనుక బయటకు వస్తే అది నెరవేరుతుంది. ఆఖరి ఉన్నటువంటి సూర్యుడు, చంద్రులు కూడాను వాటన్నిటిని కూడాను ఆయన తీసివేయగలడు, లేక వాటన్నిటిని కూడాను ఆయన సృజించగలడు. అటువంటి శక్తి ఆయనలో ఉన్నది. ఆయన దేవుని కుమారుడు. ఆయన గురించి మనం చెప్పాలంటే చాలా ఉన్నది, అంత శక్తివంతుడు. కానీ ఈ సమయమందు మన ధ్యానముకు వచ్చినప్పుడు, ఆయన గురించి తలంచుకున్నప్పుడు ఆయన చేసినటువంటిది ఏమిటంటే, ఆయన ఎక్కడ పంపబడ్డాడండి? ఎక్కడికి ఆయన్ని తీసుకొని వెళ్ళబడ్డాడు? హీ వాజ్ లెడ్ యాజ్ ఎ ల్యామ్ టు ద స్లాటర్. గొర్రెపిల్లను వధించుటకు ఆయన్ని తీసుకొని వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. వధకు తేబడు గొర్రెపిల్ల వలె అతడు నడిపించబడ్డాడు. వధకు తేబడు గొర్రెపిల్ల వలె అతడు నడిపించబడ్డాడు. యాజ్ ఎ ల్యాంబ్ టు ద స్లాటర్. చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి వాక్యము. ఇక్కడ చూసినట్లయితే ఆయన చూపించినటువంటి దయ, ఎటువంటి దయ, ఎంత కృప, ఎంత సహనమో ఆయన చూపించాడో మనం చెప్పలేమండి. అంత శక్తిమంతుడు, అంత శక్తి ఆయన చేతిలో ఉన్నప్పుడు చివరికి ఆయన అవేమీ కూడా వాడకుండా ఆయన ఎంత దయ, ఎంత కృప, తర్వాత ఎంత సహనము చూపించాడో మనం ఇక్కడ చూడాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, దేవుని కుమారుడు ఆయన మౌనంగా ఉన్నాడు, మౌనం వహించాడు. వదకు తీసుకొచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే మౌనాన్ని వహించున్నాడు. ఆయన జీవిత పరిచయంలో చూసినట్లయితే మొదటి నుంచి కూడాను ఆయన పరిచయం చేస్తున్నటువంటి సమయంలో యూదులకు ఆయన అంటే నచ్చలేదు. దేవాలయంలోకి వెళ్ళి అక్కడ దాన్ని శుద్ధి చేయడానికి ప్రయత్నించినప్పుడు యూదులు యేసు ప్రభువుని ఇష్టపడలేదు. మరి ఇంకా వారు ఏం చేస్తున్నారంటే, యూదులు ఆయన మీద కన్నేసి ఆయన ఎక్కడికి వెళ్తున్నప్పుడు కానీ ఆయన మీద రహస్యంగా మనుషులు పంపించి ఆయన గురించి వర్తమానం సేకరిస్తూ ఉండేవారు. గుంపు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఏర్పరిచింది. యేసు ప్రభుని సిలువ వేయటంలో గుంపు ఎక్కువ పాత్ర వహించినట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంది.
అయితే ఈ గుంపులో కొంతమంది మాత్రము యేసు ప్రభుని రాజును కూడా చేయాలని చూస్తున్నారు. అందుకని ఈ విషయాన్ని పరిసయ్యులకు యాజకులకు ఏమాత్రమును ఇష్టం లేదు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ గుంపు ఆయనతోనే వెళ్తూ ఉండేది. వాక్యం వినుటకును ఆయన యొక్క దీవెనలు పొందుటకును కొంత గుంపు ఆయనతో ఎప్పుడు వెళ్తూనే ఉండేది. అందువలన వీరు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుని అని శిక్ష విధించడానికి రాత్రులు ఏర్పాటు చేసుకున్నారు. పగలైతే ఆయనతో గుంపు ఉంటుందని, రాత్రులు అయితే కొంతమంది ఉంటారని ఎవరికి తెలియకుండా రాత్రి సమయంలో వీరికి యేసు ప్రభువుకి తీర్మానం చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. అయితే అటువంటి సమయంలో జరిగినటువంటి విషయం ఏమిటంటే ఆయన మీద నింద మోపుటకు వారికి కావాల్సింది కొంతమంది మాత్రమే, ఆ గుంపులో కొంతమంది మాత్రమే. ఆ కొంతమందిలో వారు ఏం చేస్తున్నారంటే యూదా ఇస్కరియోతుని వాళ్ళు అతన్ని వశపరుచుకొని ఆ కొంతమంది యూదా ఇస్కరియోతు ద్వారా గెత్సమనే తోటలోకి ఆ గుంపు ద్వారా నడిపించబడి యేసు ప్రభువుని అప్పచెప్పినట్టుగా మనకి వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. యేసు ప్రభువు ఆయన పరిచర్య కాలంలో కొంతమంది ఆయన పట్టుకొని ఆయన చంపాలని చూశారు. ఆ విధంగా జరిగినప్పుడు ఆయన పట్టుకుని ప్రయత్నించి వారు నేల మీద పడిపోయి ఉన్నారు. ఆయన ఏమీ ముట్టుకోలేకపోయారు. ఆయన ఏమీ హింస ఆయన మీద మోపలేకపోయారు. అయితే ఈ సమయంలో జరిగినటువంటి విషయం ఏమిటంటే యేసు ప్రభు తను తాను వారికి అప్పగించుకున్నాడు. వారు ఆయన పట్టుకున్నప్పటికీ కూడాను వారికి ఏమీ జరగలేదు. అయితే ఇటువంటి సమయంలో అన్న కైఫాసు వారు చేసినటువంటి కుట్ర ఎటువంటిదో మనం కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాము. అన్న అనేటువంటి వ్యక్తి ఆయన యాజకుడు, గొప్ప యాజకుడు. ఎన్నో సంవత్సరాల మట్టి అతను కుమారులు ఈ యొక్క ప్రధాన యాజకత్వం చేస్తూ ఉండేటువంటి వారు. అయితే ఆయన ఉన్నటువంటి కాలంలో అనేకమైనటువంటి మోసకరమైనటువంటి వారు చేస్తూ ఆ విధంగా వారి యొక్క పాత్రను పోషిస్తూ ఉండేవారు. అందుచేత ఈ అన్న అన్నటువంటి ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అతను క్రీస్తు వారిని అప్పగించడంలో ఆయన ఎక్కువ పాత్ర ఆయన వహించి ఉన్నాడు. ఆయన పట్టించడానికి ఎన్నో విధాలుగా ఆయన కృషి చేసినట్టుగా మనము చూస్తున్నాము. ఆయన అల్లుడైనటువంటి కైఫస్ ఇతను కూడా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఈ సమయంలో. అయితే ఆయన కూడా యేసు ప్రభు మీద నింద మాపటానికి ఆయన అనేక విధాలుగా ప్రయత్నించి ఉన్నాడు. యేసు ప్రభుని ప్రశ్నించి ఉన్నాడు. అనేక విధాలుగా ఆయన తప్పు పట్టుకొని ఆయన మీద నిందలు మోపి ఆయనకి మరణశిక్ష విధించడానికి ఎన్నో విధాలుగా అతను ప్రయత్నం చేసి ఉన్నాడు. ఒక ఉదాహరణ మనకి బైబిల్లో ఉన్నది. యేసు ప్రభువుని ఆయన ప్రశ్నతో ప్రారంభించాడు, నీవు దేవుని కుమారుడువా అని. అటువంటి ప్రశ్నకు యేసు ప్రభు సమాధానం ఇవ్వలేదు. మరి నువ్వు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదని కూడా ఆయన ప్రశ్నించున్నాడు. ఎందుకనంటే వీరు ఆయన మీద పెట్టినటువంటి ఈ యొక్క కేసు అది పడిపోతూ బలహీనంగా ఉంటూ ఉన్నది. అందుకని ఏదో రీతిగా ఆయన మీద నింద మోపి ఆయన్ని తప్పులు విరికించాలని కైఫసు ఉద్దేశమై ఉండి ఉన్నది. అంచేత ఆయన మీద మరి ఒక నిందను మోపి ఆయన ఈ విధంగా ప్రశ్న వేస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనంలో ఈ విధంగా ఆయన ప్రశ్న వేస్తున్నాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడను నీకు అనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవు అన్నట్లే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చున్నట్టు ఆకాశ మేఘారూఢ వచ్చుటయో మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో ఏమి పని, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు అని వాక్యము మనకిక్కడ వినబడుతూ ఉన్నది. యేసు ప్రభువుని ఈ విధంగా ప్రశ్న వేసి ఆయన్ని
ఏదో రీతిగా విరికించటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సమాధానం చెబితే మరొక రీతిగా ఉంటుంది, సమాధానం చెప్పకపోతే మరొక రీతిగా ఉంటుంది. అందుచేత యేసు ప్రభు ఏమన్నారంటే, నువ్వు అన్నట్లే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ప్రక్కన మీరు కూర్చొని ఉంటూ మీరు చూస్తూ ఉంటారు అని చెప్పి ఉన్నాడు. ఈ మాటలు విన్నప్పుడు ప్రధాన యాజకుడు దేవదూషణ చేస్తున్నాడు అని ఆయన బట్టలు చింపుకొని ఆయన యేసు ప్రభువు మీద నింద మోపినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా చేయడం ద్వారా యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. హీ వాజ్ హార్డ్ ప్రెస్డ్. ఏదో రీతిగా ఏదో మూలలో ఎక్కడో ఆయన్ని నొక్కటం ప్రారంభించున్నారు. ఒత్తిడి తీసుకురావటం, ఆయన మీద తప్పులు పట్టుకొని ఇరికించి ఆయన మీద నింద మోపటానికి ప్రయత్నించినటువంటి ప్రవచనము ఇక్కడ లేఖనము ద్వారా యెషయా ప్రవక్త ద్వారా నెరవేరినట్టుగా మనము చూస్తున్నాం. అంచేత రాత్రి సమయమందు యేసు ప్రభు మీద ఏమి నింద మోపలేకపోయారు. అయితే ఉదయానికి ఈ యొక్క తీర్పును ఉదయానికి ఉంచి ఉన్నారు. తెల్లవారిన తర్వాత యేసు ప్రభుని అన్యుల చేతికి అప్పగించారు. ఎవరండి అన్యులు? పిలాతు, హేరోడు, వీళ్ళ చేతులకి యేసు ప్రభుని అప్పగించటం జరిగి ఉన్నది. పిలాతు ఇంకొక విషయాన్ని గమనించాడు. యేసు ప్రభు పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఇతడు గలిలయుడు అని పిలాతు తెలుసుకున్నాడు. అంచేత గలిలయ ప్రదేశము హేరోడు కింద స్వాధీనంలో ఉండి ఉన్నది. అందుకని పిలాతు ఏమి చేస్తున్నాడంటే తెలివిగా యేసు ప్రభువుని హేరోదుకు అప్పగించున్నాడు. ఈ సమయంలో హేరోదు రాజు యెరూషలేం పట్టణం దర్శించవలసి వచ్చినది. ఆ సమయంలో హేరోదు రాజు దగ్గరికి యేసు ప్రభుని తీసుకొని వెళ్ళారు. హేరోదు రాజు దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు హేరోదు రాజు కూడాను యేసు ప్రభు విషయంలో ఆయన తప్పించుకుంటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే బాప్తిస్మిచ్చు యోహాన్ని చంపింది ఈ రాజు. మరలా యేసు ప్రభువును కూడా ఇటువంటి పరిస్థితిలో తీసుకొచ్చి చంపాలంటే ఆయన కొంత ఆలోచించవలసినటువంటి విషయంగా ఆయనకి ఏర్పడి ఆయన కూడాను యేసు మీద ఎటువంటి నింద వేయకుండా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవటానికి హేరోదు మహారాజు ప్రయత్నించాడు. ఆ సమయంలో మరలా ఏం జరిగిందంటే హేరోదు మహారాజు దగ్గర నుంచి పైలట్ దగ్గరికి మరలా యేసు ప్రభువుని తీసుకెళ్ళవలసి వచ్చి ఉన్నది. ఈ విధంగా తీసుకొని వచ్చినప్పుడు పిలాతు ఏదో రీతిగా తప్పించుకోవటానికి ప్రయత్నించున్నాడు. కానీ ఎక్కువ బలము వహించింది ఎవరంటే గుంపు, జనసమూహము కేకలు వేయటం ప్రారంభించున్నారు. నీవు సీజరు ఫ్రెండ్వా అన్నటువంటి ప్రశ్న వేయటం ప్రారంభించారు. నీవు సీజరు స్నేహితుడు అయినట్లయితే యేసు ప్రభుని మాకు అప్పగించేసేయని అడిగి ఉన్నారు. లాటిన్ ఈ విధంగా ఉంది, అమికుస్ సిసారిస్. సీజరు స్నేహితుడువా అని ప్రశ్నించి ఉన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ అక్కడ ఇవ్వబడింది. ఏమిటంటే సీజరు పిలాతుకి ఒక ఉంగరం ఇచ్చినట్టుగా చెప్పబడుతోంది. ఆ ఉంగరం మీద ఈ మాటలు రాయబడి ఉన్నది, అమికుస్ సిసరిస్, సీజరు స్నేహితుడు అని. అంచేత పిలాతు ఏం చేస్తున్నాడంటే సీజరు స్నేహితుడిగానే అంగీకరించి యేసుని జనసమూహములకు వదిలేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సీజరు స్నేహితుడిగా ఉండటానికి అంగీకరించాడు, కానీ యేసు ప్రభువుని లేక యేసు ప్రభు స్నేహితుడిగా ఉండటానికి ఆయన అంగీకరించలేదు. యెషయా ప్రవక్త యేసు ప్రభు ఏ విధంగా బాధలు నొందినాడు ఇంకా ఆయన రాస్తూనే ఉన్నాడు. యెషయా గ్రంథము 53 అధ్యాయం 8వ వచనంలో ఏమి రాస్తున్నాడో వాక్యం చూద్దాం ప్రియులారా. 53 8వ వచనము, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మెత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ఆ పరిస్థితిలో యేసు ప్రభువుని మొత్తడం జరిగింది. వాజ్ హార్డ్ ప్రెస్డ్. ఏదో రీతిగా ఆయన విరికించడానికి ప్రయత్నించి ఉన్నారు.
పిలాతు మటుకు ఆ గుంపు, ఆ జనసమూహం ఒత్తిడికి ఆయన గురైనట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యూదా ప్రజలు ఇటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుని ఏదో రీతిగా విరికించటానికి ప్రయత్నం చేసినట్టు విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యూదులు చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం వహించున్నారు ఆ రోజుల్లో. యూదులు ఏదైనా చేయగలరు. తిరుగుబాటు కనుక వచ్చిందంటే దాన్ని అణిచివేయటం చాలా కష్టం. గతంలో కూడా ఎటువంటి తిరుగుబాటు జరిగినప్పుడు పిలాతుకి నిందలు ఏర్పడినట్టుగా మనకి చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం. అందుచేత పిలాతు ఏమి చేస్తున్నాడంటే ఈ జనసమూహానికి ఆయన లోనైపోయి ఉన్నాడు. ఈ గుంపుకి ఆయన బలహీనత చూపించున్నాడు. అందుచేత ఈ విధంగా యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే ఆయన మీద మరణము మోపబడింది. ద డెత్ వాజ్ ఇంప్లిక్టెడ్ అపాన్ హిమ్. మరణం అనేది ఆయన మీద మోపబడి ఉన్నది. యెషయా ప్రవక్త మన ప్రభువు ఏ విధంగా ఇంకా బాధలు భరించిపోతున్నట్టు ప్రవచనము ఇక్కడ రాయబడి ఉన్నది. 8వ వచనంలో 2 మాటలు యెషయా ప్రవక్త వాడిపోయి ఉన్నాడు. ఒకటి ఏమిటంటే అతడు కొనిపోబడెను. 2వ మాట ఏమిటంటే అతిక్రమణ బట్ట ఆయన మొత్తబడెను. ఈ వాజ్ కట్ ఆఫ్ అని కూడా చెప్పబడుతూ ఉన్నది. ఈ విషయంలో పిలాతు పాత్ర ఏమిటి? పిలాతు పాత్ర ఏమిటంటే ఈ ప్రజలకు, ఈ గుంపునకు ఆయనలో గురైపోయి ఉన్నాడు, బానిస అయిపోయి ఉన్నాడు. వారు ఏమి చెబితే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో పిలాతు ఏమీ చేయలేకున్నాడు. రెండవది, సీజరుకు, కైసరుకు ఆయన ఇంకా దగ్గరగా సహోదరి స్నేహితులతో కూడినటువంటి దగ్గర సంబంధం అతను ఏర్పరచుకున్నాడు కనుక కైసరుని సంతోషపరచడానికి చూస్తున్నాడు. కైసరుకు స్నేహితుడిగా ఉండటానికి ప్రయత్నించున్నాడు, కానీ యేసు ప్రభువుని ఆయన స్నేహితుడిగా ఉండటానికి ఆయన ఎన్నుకొనలేదు. అందుచేత కైసరుకిను తర్వాత రోమ ప్రభుత్వానికి ఈయన దగ్గర సంబంధం ఏర్పరచుకొని వారు చేస్తున్నటువంటి క్రూరమైనటువంటి విషయాలకు పిలాతు లోనుబడి ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఇంకా చూసినట్లయితే రోమా ప్రభుత్వంలో కూడా కొంతమంది యూదులు క్లౌడియస్కి చాలా దగ్గర సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఇంకా యూదులు అనేకమైనటువంటి పెద్ద పెద్ద బాధ్యతలు వహిస్తూ ప్రభుత్వంలో వారు కీలక పాత్ర వహిస్తున్నటువంటి యూదులు కూడా ఉండి ఉన్నారు. అందుచేత యూదుల్ని పిలాతు సంతోషపరచడానికే చూశాడు, కానీ యేసు ప్రభువుని మటుకు ఆయన దూరంగా పెట్టడానికి ప్రయత్నించున్నాడు. అందుచేత యూదులు ఏది అడిగితే అది ఆయన చేయటానికి ఆయన ఇష్టంగా ఉండి ఉన్నాడు. ప్రియమైనటువంటి ప్రియులారా, లోకంలో ఇటువంటి జరుగుతూ ఉంటవి. పిలాతు గుంపుకి లోనై ఉండి ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి వాటికి ఆయన లోనై ఉన్నాడు. లోకము ఏది కోరితే అది చేయటానికి లోనై ఉన్నాడు. సీజరుకు అనగా కైసరుకి స్నేహితుడిగా ఉండటానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఏ నింద లేనటువంటి యేసు ప్రభువుని మాత్రము ఆయన జనములకు అప్పగించి ఆయన మీద ఎటువంటి నింద లేకుండా ఆయన పవిత్రుడిగా ఉండటానికి చూసుకున్నాడు, కానీ ఈ యేసు ప్రభువుని మాత్రము ఆయన ఏ మాత్రము కూడా రక్షించడానికి ఆయన ముందుకు రాలేదు. ప్రియులారా, ఇటువంటివి జీవిత పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. లోక సంబంధమైన వాటికి మనము గురవుతూ ఉంటాం. వాటికి మనము హృదయాన్ని కూడా అప్పగిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి క్రీస్తుని అని చెప్పుకుంటానికి కూడా మనం ముందుకు రాకుండా, క్రీస్తుని వెంబడించువారని చెప్పడానికి మనం ముందు రాకుండా, మనం లోకానికి మనము బాధ్యత వహించి వారితో కలిసిపోతూ ఉంటాం. ఇది చాలా అపాయకరమైనటువంటిది. క్రీస్తు మరణ జీవితంలో పిలాతు చేసినటువంటి బాధ్యతను మనం చూసినట్లయితే మనం పాఠము నేర్చుకోవలసినటువంటివి చాలా ఉండి ఉన్నది. నువ్వు కైసరుకి స్నేహితుడువా లేక యూదులకు రాజుగా ఉన్నటువంటి వానికి నువ్వు స్నేహితుడు అని గుంపు ప్రశ్నించినప్పుడు
ఆయన కైసరుతో ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ యేసు ప్రభువుతో ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. జనసమూహానికి ఆయన లోనై ఉన్నాడు, కానీ యేసు ప్రభువుని ఆయన అంగీకరించలేదు. ఇటువంటి పరిస్థితి మన జీవితంలో మనకి రాకూడదు ప్రియులారా. లోక సంబంధానికి మనకి స్నేహానికి సంబంధం లేదు. యేసు ప్రభుతోనే మన సంబంధం. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎంత జన సమూహము మన మీద ఉండి ఎంబడబడి మనని చంపడానికి ప్రయత్నించినప్పటికీ మనం క్రీస్తుతోనే కట్టుబడి ఉండాలి. క్రీస్తు మన రక్షకుడు, క్రీస్తు మన స్నేహితుడు. లోకము మన స్నేహితుడు కాదు. లోక సంబంధించినటువంటి మనకి స్నేహంతో కూడినటువంటి కాదు. యేసు క్రీస్తు మన రక్షకుడు, మన స్నేహితుడు. ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ, ఎన్ని ఎదుర్కొంటున్నప్పటికీ మనము యేసుతోనే కట్టబడి ఉండాలి, కానీ లోకానికి మనము దగ్గరగాను లోక సంబంధికులుగా ఉండకూడదని మనం ప్రయత్నం చేస్తున్నాం. యేసు ప్రభు మీద మరణ శిక్ష విధించబడింది, మరణము విధించబడింది. ఎటువంటి మరణం విధించబడిందండి? క్రూరముతో కూడినటువంటి మరణం విధించబడింది. అనేక సార్లు మరణం విధించినప్పుడు చాలాసార్లు అది నిశ్శబ్దంగాను బాధ లేకుండాను అతనికి మరణాన్ని విధిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభువు పొందినటువంటి మరణము బాధతో కూడినటువంటి మరణము. ఆయన హింస పెట్టి బాధ పెట్టి మరణానికి తీసుకుని వచ్చారు. ఏ మానవుడు కూడాను ఈ లోకంలో ఈ విధంగా జరిగి ఉండలేదని నేను అనుకుంటున్నాను. అటువంటి బాధను మన ప్రభువు అయినటువంటి రక్షకుడు ఆయన ఎదుర్కొన్నాడు. నీ కోసము నా కోసము ఇటువంటి బాధలను ఆయన పొంది ఉన్నాడు. భయంకరంతో కూడినటువంటి మరణము మన కోసము యేసు ప్రభు మరణించాడు. నీ కోసము నా కోసము భయంకరంతో కూడినటువంటి మరణాన్ని ఆయన రుచి చూసినట్టుగా మనం చేస్తున్నాం. అదే కాదండి, జీవించున్నటువంటి జీవులతో ఆయన త్రోసివేయబడ్డట్టుగా కూడా ఇక్కడ వాక్యంలో మనకి చెప్పబడుతుంది. మన అతిక్రమణను బట్టి మొత్తబడను కదా అని చెబుతూ ఇంకేమంటున్నాడంటే, సజీవుల భూమిలో ఉండే అతడు కొట్టివేయబడెను. హీ వాజ్ కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. నీ కోసము నా కోసము ఇంత శ్రమను అనుభవించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు మన రక్షకుగా ఉన్నందుకు మనం ఆయన్ని కొనియాడుతూ ఆయన్ని దగ్గరగా జీవించాలని నా యొక్క ఆశ అనేది తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా పాపం నిమిత్తము తండ్రి లోకంలోకి వచ్చి అనేకమైనటువంటి క్రూరమైనటువంటి బాధలు పొంది మరణించి మాకు రక్షణ కలిగినందుకు మీకు వెల్నే స్తోత్రం చెల్లించున్నాం. వాక్యం వినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని, మీ దీవులతో మాపై నింపి మమ్మల్ని వేరే ఒక స్థలాలకు మమ్మల్ని పంపమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.